ఉండు అని ఎప్పుడూ చెప్పకూడదు, తప్పది. కోపము ఉండాలి. ఎలా ఉండాలో తెలుసా అండి? మీ అదుపులో ఉండాలి. కోపము కార్యసాధనకు పనిముట్టు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని. మీరు అన్ని వేళలా సామముతో కార్యాలు అవ్వవు. నా కొడుకే ఉన్నాడనుకోండి, ఒక్కొక్కసారి నేను వాడిని కోపడవలసి ఉంటుంది. కానీ ఆ కోపం ఎలా ఉండాలో తెలుసా అండి? నేను తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకున్న కోపం అయి ఉండాలి, కానీ కోపమునకు నేను వశుడను కాకూడదు. అయితే ఇన్ని చెప్తున్నారు కదా, మీరు వశుడు కాకుండా ఉన్నారా అంటారేమో. నేను మీ అందరికన్నా తక్కువ అన్న విషయంలో. నాకు కోపం ఉంది, కానీ దాన్ని నిగ్రహించే ప్రయత్నం చెయ్యకపోతే పాడవుతాడు. అలాగే కామము, సనాతన ధర్మము యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది మీరు గుర్తించండి. అన్నిటినీ తీసుకెళ్ళి ధర్మానికి వేసి ముడేస్తారు. ధర్మంతో ముడిపడ్డాయనుకోండి ఇబ్బంది ఉండదు. మీరు వివాహం చేస్తే సంకల్పం ఒకటే చెప్తాం, ధర్మ ప్రజాపత్యర్థం. శరీరమునందు కామము, మనసునందు కామము పొటమరించకుండా ఉండదు. కామము వయసులో కలిగి తీరుతుంది, కానీ ఆ కామమును ధర్మబద్ధం చేస్తారు. అందుకే కామపత్ని అని పిలవరు భార్యని, ధర్మపత్ని అని పిలుస్తారు. ఆమె యందు తన తేజస్సును నిక్షేపిస్తాడు. దాని వలన సత్సంతానమును పొంది పితృరుణం నుంచి విముక్తుడవుతాడు. తన కామము తన భార్య యందుంటే కామము ధర్మబద్ధము. తన కామము అన్య స్త్రీ యందు ప్రవేశిస్తే వెంటనే సమూలంగా నాశనమైపోతాడు. నివర్తయమనోమత్త స్వజనీ క్రియతాం మనః అంటుంది సీతమ్మ. అందుకే నీ మనస్సుని తిప్పు. కామం ఉండకూడదని రావణా నేను అంటలేదు. నీ కామము నీ భార్యల యందుంచు. నువ్వు ధర్మాత్ముడవు. నీ కామము నా యందు ప్రసరించింది అంటే సీతమ్మ యందు, ఇది మూలఘాతి, పడిపోతుంది. నీతో ఊరుకోదు. నీతో పాటు నీ వంశమంతా నశించిపోతుంది, లంకంతా కాలిపోతుంది. వినలేదు, ఏమైంది? అరిషడ్వర్గములు లోపల లేవడమే శాంతి నశించడానికి కారణం. కాబట్టి సనాతన ధర్మంలో ఎప్పుడూ ఏం చెప్తారంటే, ఈశ్వరుణ్ణి మనం అడగవలసినది ఏమిటి అంటే, మీరు 10 మంది శాంతిని పాడు చెయ్యకుండా ఉండడమే మీరు శాంతిని స్థాపించడం. మీరు శాంతంగా ఉండడం శాంతి అని అనుకోకండి. ఇంకొకరి శాంతిని మీరు భంగపరచకుండా ఉండాలి. ఇంకొకరి మనస్సు మీరు ఖేద పెట్టకుండా ఉండాలి. అలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ దేని వలన వస్తుంది అంటే, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే తనని తాను పరిశీలించుకోవడం వస్తుంది. చూశావా నా మనసు నన్ను ఎలా వలవేసి పట్టుకుంటుందో, చూశావా నాలో కోపం ఎలా వస్తుందో అని. కోపం మీద కోపం వచ్చిందనుకోండి, మీది ఉత్తమ కోపం అని గుర్తు. కోపం వస్తే తప్పు, కోపం మీద కోపం వస్తే ఇది ఉత్తమ కోపం. ఏం నాకు ఈ దిక్కుమాల కోపం అన్నాడు అనుకోండి, మారాడని గుర్తు. అది అమ్మవారి చేతిలో ఉండే ఆయుధం, క్రోధాకార అంకుశోజ్వల. కోపం మీద కోపం వచ్చేట్టు ఆవిడ చేస్తుందంటే మిమ్మల్ని మారుస్తుంది. ఆవిడ దుర్గుణములను తీసి మనస్సు కదలకుండా ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తుంది. మీరు శాంతంగా ఉంటే మీ వలన ఇతరులు శాంతంగా ఉంటారు. అందరూ శాంతిగా ఉంటే సమాజం శాంతిగా ఉంటుంది. కాక వ్యక్తి స్థాయిలో కదిలిపోతే అది ఆ వ్యక్తి కూర్చున్న స్థానాన్ని, వ్యక్తి పొందినటువంటి అధికారాన్ని బట్టి దాని యొక్క ప్రకంపనలు కూడా అలాగే ఉంటాయి. అది ఒక కుటుంబంలో ఏమీ తెలియనటువంటి ఒక యజమాని చేస్తే ఆ కుటుంబానికి పరిమితం అవుతుంది. ఒక గ్రామాధికారి చేస్తే గ్రామం వరకు ఉంటుంది. ఒక గురువే చేస్తే సమాజం మీద చాలా దుష్ప్రభావం ఉంటుంది. ఒక ప్రభువు చేస్తే రాజ్యం మీద ఉంటుంది. కాబట్టి దేన్నైనా సరే ధర్మంతో ముడివేసుకుని ఇది ధర్మం అన్న చట్టములోకి ఇముడుతుందా, ఇదొక్కటే నేర్చుకోమని చెప్తుంది శాస్త్రం. నేను చేసేది ధార్మికమేనా? దాని కొరకే శృతి, స్మృతి, పురాణము అన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ ఒక్కటి పరిశీలించుకోవడానికి వచ్చాయి. నేను చేసే పని ధర్మంలోకి ఇముడుతుంది, మీరు చేసేయచ్చు. నేను చేసే పని ధర్మచట్రంలో ఇమడదు, మీరు చేయకూడదు. అందుకే ఎప్పుడూ మీరు ఒకటి గమనించాలి, అరిషడ్వర్గములను విడిచిపెట్టండి అని ఎప్పుడూ చెప్పకూడదు. అరిషడ్వర్గములను విడిచిపెట్టండి అని చెప్పడానికి మీరు పట్టుకున్నారా వాటిని? ఇప్పుడు నేను దీన్ని ఇలా పట్టుకున్నాను అనుకోండి, కోటేశ్వరారా మైక్ విడిచిపెట్టేయండి అంటే నేను విడిచిపెట్టేస్తాను. మైకు నన్ను పట్టుకుంటే కోటేశ్వరారు విడిచిపెట్టండి అంటే నేనేం విడిచిపెడతాను? అది నన్ను అట్టుకుంది. ఇప్పుడు అది నన్ను విడిచిపెట్టాలి. అరిషడ్వర్గములు మనని పట్టుకున్నాయి. కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములు మనని పట్టుకున్నాయి. మనని పట్టుకున్న అరిషడ్వర్గములు మనని విడిచిపెట్టాలి. మనని విడిచిపెట్టడానికి ఒక మార్గం ఉంటుంది. నమః చేయడమే. మనః నమః.
నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు. మరి ఎవరిది? ఈశ్వరపరం, ఈశ్వరపరం, ఈశ్వరపరం. జలగ పట్టుకుంటుంది, మనిషి జలగని పట్టుకోడు, జలగ మనిషిని పట్టుకుంటుంది. నీటిలో స్నానానికి దిగాను అనుకోండి, ఓ జలగొచ్చి నా తొడని పట్టుకుంది అనుకోండి, అది రక్తం లాగేస్తుంటాను. నేను జలగని లాగేద్దామని ప్రయత్నం చేశాననుకోండి, జలగ సాగినట్టు సాగాడంటారు, అది సాగుతుంది కానీ వదలదు. అప్పుడు నేనేం చేయాలి? నేను జలగని పట్టుకోలేదు, జలగ నన్ను పట్టుకుంది. జలగ నన్ను వదిలేయాలంటే జలగకి ఏది చికాకో దాన్ని నేను అక్కడ పెట్టాలి. కాస్త ముగ్గట్టుకొచ్చి అలా వేశాను అనుకోండి, జలగ వదిలేస్తుంది. అందుకే పూర్వం ఇళ్ల ముందు ముగ్గులు పెట్టడానికి కారణం తేమ ఉన్న చోట జలగలు రావు. అవి ఉంటే పిల్లలు వాళ్ళు పాకుతుంటారు, ఆడుకుంటుంటారు, ఎవరిని పట్టుకుంటుందో. అందుకని ముగ్గు వేస్తే జలగ వదిలేస్తుంది. మిమ్మల్ని కూడా అరిషడ్వర్గములు పట్టకుండా ఉండాలి అంటే మీరు ధర్మచక్రంలోకి ఇమడాలి. మీరు ధర్మచక్రంలోకి ఇమిడారనుకోండి, మిమ్మల్ని అవి పట్టుకునే అవకాశం ఉండదు. కానీ అవి ఎప్పుడు ఆఖరి శ్వాస వరకు లోపల ఎదురు చూస్తూనే ఉంటాయి, దొరుకుతాడా అని. అలా దొరకకుండా తనని తాను పరిశీలించుకోగలిగినటువంటి శక్తి కలిగితే దాన్ని దాంతి అంటారు, అంటే దమము. ఈ శక్తి మీరు బజార్లోకి వెళ్ళి కొనుక్కుంటే వచ్చేది కాదు. ఈ శక్తి మీరు పుస్తకం చదివితే వచ్చేది కాదు. ఈ శక్తి మనుష్యుడిగా పుట్టడం వల్ల వచ్చేది కాదు. ఎందుకంటే మనుష్య పుట్టుక యందు ఈ శరీరము వచ్చింది, మనుష్య మనస్సు వచ్చింది, బుద్ధి వచ్చింది, అరిషడ్వర్గములు వచ్చాయి. ఇప్పుడు వీటి నుంచి విడుదల పొందేటటువంటి ప్రయత్నం కానీ చెయ్యలేదనుకోండి, అసలు మీ మనసు గురించి మీకు తెలియలేదనుకోండి, పెద్ద ప్రమాదం ఏమై కూర్చుంటుందంటే, మీకు కామధేనువుని తీసుకొచ్చిస్తే కామధేనుతో ఇంట్లో ఏదో ఆ ఇంటికి సంబంధించిన పొలాన్ని దున్నుకుంటానన్నాడు అనుకోండి, వాడు ఎంత అవివేకి. కామధేనువుతో పొలం దున్నుకోవడం ఏంటి? దానికో ఎద్దు చాలు, కామధేనువు ఎందుకు? కామధేనువుని పూజ చేసి నీ కోరిక తీర్చుకోవాలి. పొలం దున్నక్కర్లేదు, కామధేనువుని అడిగితే అదే ఇచ్చేస్తుంది ధాన్యం అంతా. కామధేనువుతో పొలం దున్నుకోవడం ఏంటి? అది ఆవు, దాంతో పొలం దున్నరు. కామధేనువునిస్తే పొలం దున్నుకున్నవాడు ఎటువంటి వాడో, తన మనఃపరిశీలనం తనకి చేతకాక దమము శమము అన్న వాటి గురించి తెలుసుకోనివాడు మనుష్య శరీరం పొంది కూడా అటువంటి వాడే. కాబట్టి అవి నాకు తెలియాలి ఈశ్వర, నన్ను నేను పరిశీలించుకోవడం నాకు రావాలి. ఈ నేత్రంతో ఉన్నంతసేపు ఉద్రిక్తత మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే పంచ జ్ఞానేంద్రియములు అంటాం. జ్ఞానేంద్రియములలో ఇది నాయకత్వం వహిస్తుంది. నయన ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడు మనసుని బయటికి తీసుకెళ్తుంది. ఇది ఎప్పుడు లోపలికి తీసుకెళ్ళదు, బయటికి తీసుకెళ్తుంది. ఇది బయటికి తీసుకెళ్ళడం అంటే, నేను ఇలా చూశాను అనుకోండి, బా ఎంత బాగుందో అని అనుకోండి, అంటే వెంటనే నేను దాని యందు ఆకర్షితుడని అయ్యాను. అలా వెళ్ళడానికి ఇది వీలిస్తుంది, ఇది వీలిస్తుంది, ఇది వీలిస్తుంది, ఇచ్చి బయటికి తీసుకెడుతుంటాయి. మనసుని వెనక్కి తిప్పాలనుకోండి, దానికి రెండు అవకాశాలు ఉంటాయి. అంటే నేను చాలా ఏమంటామంటే దీన్ని ఆచరణయోగ్యమైనటువంటి రీతిలో ఒక మాటగా చెప్తున్నాను. సత్సంగము మీకు చాలా ఉపయోగపడుతుంది. రామకృష్ణ పరమహంస అందుకే ఒక మాట చెప్తుండేవారు తరచు. ఏనుగుకి ఉన్న లక్షణం ఏమిటంటే దాని తొండాన్ని ఎప్పుడూ కూడా ఇలా ఉంచదు, ఎప్పుడు ఊపుతుంది. ఎప్పుడు ఊపే ఏనుగు ఏం చేస్తుందంటే, అలా వెళ్ళిపోతుంది అనుకోండి, ముందు మావటివాడు నడుస్తుంటే అలా వెళ్ళిపోతూ అలా ఇంటి గోడ నుంచి లేచినటువంటి ఒక పూల కొమ్మని తొండం పెట్టి ఇలా విరిచేస్తుంది. ఎప్పుడూ తొండం సరిగ్గా ఉండదు. అందుకని మావటి ఏం చేస్తాడంటే ముందు నడవడు, పక్కన నడుస్తాడు. అది అలవాటు ప్రకారం ఇలా ఎత్తబోతుంది, ఆ చేతిలో ఉన్న అంకుశంతో ఇలా అంటాడు, దింపేస్తుంది. అంతేననుకుంటున్నారా? మళ్ళీ ఎత్తుతుంది, మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ దింపేస్తుంది. ఇంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు మావటికి ఎంత లొంగుతుందంటే, ఆ అంకుశాన్ని అక్కడ పెట్టి తను కూర్చుంటాడు దాని కాళ్ళ దగ్గర. ఎంత బలం ఉన్న ఏనుగు కానివ్వండి, అంకుశం మించి కాలు మాత్రం దాటి ముందుకు వేయదు. మీరు వెంకటాచలం లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చూడండి, ఏనుగు కాళ్ళ ముందు అంకుశం పెట్టి కూర్చుంటాడు మావటి. ఇక కాలు దాటి వేయదు, ఇక వెళ్ళదు. వెళ్ళదంటే వెళ్ళలేదా, వెళ్లకుండా తనని తాను నిగ్రహించుకుందా, అలా అలవాటు చేసుకుందా? అంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు దర్భలాటి మావటికి లొంగిందండి, మనసు ఎందుకు లొంగదు? అది లొంగుతుంది. నేను నిన్న మీకు చెప్పాను, లొంగడానికి మీరు ఇచ్చే ఆలంబనం మీద ఉంటుంది అని. ఆలంబనం మీరు ఇవ్వడం అంత తేలికేం కాదు,
తేలిక మార్గం ఏమిటంటే సత్సంగం. సత్పురుషులతోటి సహవాసం మీకు ఉందనుకోండి, ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని చేయడం మీకు అలవాటైపోతుంది. ఆయన మాటలు విని 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 మీరు అలా ప్రవర్తించడం మీకు అలవాటు అవుతుంది. కొన్నాళ్ళకి అది ఏమవుతుందంటే, మనం ఆయనకి ఇంత సన్నిహితులం కదా, మనం ఈ పని చేస్తే బాగుంటుందా అన్న ప్రశ్న వస్తుంది. ఆయనతో మనకున్న స్నేహం నిలబడాలి అంటే మనం ఇలాంటివి చేశామని తెలిస్తే బాగుంటుందా అనిపిస్తుంది. ఇది మీ ప్రయత్నం లేకుండా సత్సంగం చేత మిమ్మల్ని మీరు పరిశీలించుకునే శక్తి మీకు వస్తుంది. అందుకని సత్సంగత్వం అంత గొప్పదైంది. అందుకు శంకరాచార్యులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని మొదటి మెట్టుగా సత్సంగం చెప్పడానికి కారణం అదే. కాబట్టి దమయ మనః నిన్న చెప్పిందే మళ్ళీ నేను ఇవాళ ఒకసారి దాన్ని సింహావలోకనం చేశాను. మనసుకి దాంతిని కృప చెయ్యి. ఇప్పుడు తర్వాత శంకర భగవత్పాదులు అంటున్నారు, నేను అందుకే నిన్న మీతో మనవి చేశాను, ఈ ప్రార్థన జిజ్ఞాసువుల కొరకు చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో ఆయన ఏది అసలు జిజ్ఞాసువు ఈశ్వరుణ్ణి అడగాలో అది అడుగుతున్నారు. అసలు జిజ్ఞాసువు కాకుండానే చచ్చిపోతాను అంటే ఇంకా అంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి లేదు. మనుష్య జన్మ ఎత్తి ఎన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాతో ఈ ఉపాధి వస్తుంది. వచ్చి కూడా జిజ్ఞాసువు కాలేకపోయాడు అనుకోండి, దానికి ఏమీ నిరర్థకం ఇంకా. కాబట్టి కనీసం అసలు అడగడం కూడా చేత కాని మనకి ఏం అడగాలో ఆయన నేర్పారు. మీరు అడగండి అంటే ఏమైనా అనుకుంటామని తను అడుగుతున్నట్లు అడిగారు. అది శంకరుల యొక్క అనుగ్రహం. ఆయన అంత కిందకి దిగొచ్చేస్తుంటారు. నిన్న మీకు నేను ఉదాహరణ చెప్పాను. ఆయన మాం అపి అంటారు. మామపి అంటే నన్ను కూడా అంటారు. దృశాద్రహీయస్యాదరదలిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు. అమ్మా నన్ను కూడా అంటారు. నన్ను కూడా ఏమి శంకరా అంటే వాళ్ళందరూ తెలివైన వాళ్ళమ్మా, నేను ఎందుకు పనికిమాలిన వాడిని, నన్ను కూడా ఉద్ధరించంటారు. కానీ మీరు ఒకటి గుర్తుపట్టండి, శంకరుల కొరకా శ్లోకం. కానీ అది నేను చదివాను అనుకోండి, మాం అపి శివే అంటే నన్ను కూడా అని నేను అమ్మవారిని అడగడం అవుతుంది. శంకరుల మీద పెట్టుకుని నన్ను ఉద్ధరించడానికి ఒక శ్లోకం ఇచ్చారు ఆయన. అది జగద్గురువుగా శంకర భగవత్పాదులు ఈ జాతికి అందించినటువంటి అమూల్యమైనటువంటి రత్నం. అలా ఈ ప్రార్థన కూడా ఆయన ఆ కోణంలోనే చేశారు, జిజ్ఞాసువుల కొరకు చేశారు. కాబట్టి దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం. మీరు ఒకసారి అందులో చూస్తూ ఉండండి. దమయ మనః తర్వాత శమయ విషయ మృగతృష్ణాం. దమము శమము కొద్దిగా అటు ఇటు చేసి అడిగారు, కానీ రెండూ మనోభావములకు సంబంధించినవి. శమయ విషయ మృగతృష్ణాం ఆయన ఇంద్రియముల యొక్క ఊసెత్తకుండా ఎత్తారు. ఇందులో విషయముల వెంట విషయములనబడేటటువంటి మృగతృష్ణతో నేను తిరగకుండా నన్ను నువ్వు నిగ్రహ శక్తిని కృప చేసి అనుగ్రహించు. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇంద్రియములు అని కొన్ని ఉంటాయి. ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. అవేం పెద్ద విశేషాలు, ఏదో పెద్ద వేదాంతం అని మీరు అనుకోక్కర్లేదు, మీకు తెలుసున్నవే అవన్నీ. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. కర్మేంద్రియములు కాసేపు పక్కన పెట్టండి. 5 జ్ఞానేంద్రియములు అంటే తెలుసుకునేటట్టు చేస్తాయి. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5ంటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ ఇంద్రియాలకి ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుందంటే, ప్రభువు బలహీనుడైతే స్వాతంత్ర్యం ప్రకటించుకున్నటువంటి సామంతరాజులా ఇంద్రియములు మనసు ఎంత బలంగా ఉంటుందో అంత బలాన్ని ఇంద్రియాలు కూడా పొందేస్తాయి. కారణం ఏంటంటే మనస్సుని విచ్చలవిడిగా వదిలిపెట్టడం వల్ల ఇంద్రియాలు కూడా బలాన్ని పొందుతాయి. అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నన్ను యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు. శుకుడు నేను పెళ్లి చేసుకోనంటాడు. అంటే ఆయన అంటాడు తప్పు. ఇంద్రియములు చాలా బలిష్టమైనవి. ఇంద్రియములను అదుపు చేయడం అంత తేలికైన విషయమేం కాదు. నువ్వు బలవంతంగా ఇంద్రియాల్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తే పాము మీద కాలు వేసి ఉంచినట్టే. అవి నీ కాలు పైకెత్తగానే కాటు వేసినట్టు అవకాశం కోసం ఇంద్రియాలు ఎదురు చూస్తాయి. కాబట్టి ఇంద్రియములను
కట్టడి చేసేసి అవి అడిగిన సుఖాన్ని ఇవ్వకుండా మీరు ఉంచితే మీరు ఇంద్రియాల్ని నిగ్రహించలేరు. అసలు అది ఇంద్రియ జయానికి ఇంద్రియ నిగ్రహం మార్గంగా ఆ కోణం చెప్పబడదు. నేను అన్న వాక్యాన్ని మీరు పట్టుకున్నారో లేదో కొంచెం వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంద్రియములు బలవత్తరమైనవి అంటే ఈ కన్నుకి నువ్వు చూడొద్దు అన్నదాన్ని చూడకుండా అది ఉండదు. అది ఏం చేస్తుందంటే అస్తమానం మనసుకి రిపోర్ట్ చేస్తుంది. వీడు నన్ను వాడటం లేదు, అది చూడటం లేదు, అది చూడమను. కాబట్టి అది ఏం చేస్తుందంటే వద్దన్నా సరే కనురెప్పెత్తి ఏది వద్దన్నారో దాన్నే చూస్తుంది. ఇది ఏది వినద్దన్నారో అది వింటుంది. అలా చేసి వెనక్కి లాగేస్తుంటాయి ఇంద్రియాలు. శంకరులు అంటున్నారు, చాలా గంభీరమైన ప్రతిపాదన ఒకటి చేస్తున్నారు. ఈ 5 నువ్వు అనుభవించేవి ఏవైనా అవి మృగతృష్ణ యందు నీరు తాగడమే అంటున్నారు. ఇది ఒక గమ్మత్తైన మాట. ఇంద్రియాల్ని నిగ్రహించడానికి బలవంతంగా నొక్కి పెట్టకూడదు అని నేను అన్నాను. మరి ఏం చేయాలి? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మంతో ముడియండి. నేను ఇందాక ఏం చెప్పానో అంతే. కంటితో చూడండి. ఏది చూస్తారు? ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా, భువనమోహన నిన్ను పడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దైత నీయధరామృతంబానగాలేని జింహకు పలరుచి సిద్ధియేలా, నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వెయ్యి జన్మములకు. మార్చండి ఇంద్రియాల్ని. కొద్దిగా తిప్పడం అలవాటు చేయండి. ఈ కంటితో బలవంతంగా కంటిని మూసే ప్రయత్నం చేయండి. చూడకూడంది చూడమని లోపల నుంచి ప్రచోదనం ఎక్కువైపోతే లోపల దాన్ని నిగ్రహించడానికి దీన్ని ముయ్యాలి. లోపల ఆయన పడుకుని నిద్రపోతున్నాడు, ఆయన్ని రక్షించడానికి కుక్క బయట తిరుగుతోంది. చాలదా? అలా మీరు కంటిని ముయ్యడానికే రెప్పిచ్చాడు ఈశ్వరుడు. మిమ్మల్ని మీరు ఉన్నతికి తెచ్చుకోవడానికే రెప్ప ముయ్యాలి. ఒక్కొక్కసారి చూడకూడదు కనపడింది అనుకోండి, మూసేయడమే రెప్ప. చెవులు మూసుకోవచ్చు, ముక్కు పక్కకి వెళ్ళిపోవచ్చు మీరు. కాబట్టి ఇంద్రియములను కట్టడి చేయడం దేని కొరకు అంటే మనసుని నిగ్రహించడానికి. మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకో తెలుసా అండి? ఇంద్రియం చూసినా మనసు కదలలేదనుకోండి, నష్టమేం లేదండి. హనుమ, నేను మీకు చాలా పవిత్రమైనటువంటి ఉపమానం ఒకటి చూపిస్తాను. సుందరకాండలో హనుమ సీతాన్వేషణం చేయడానికి వెళ్ళారు. ఎక్కడ వెతకాలి సీతమ్మని? అంతఃపురంలో వెతకాలి. అంతఃపురంలో వెతకడానికి వెళ్ళారు. వెడితే అక్కడ ఎవరుంటారు? ఆడవాళ్లే ఉన్నారు. రాత్రి వేళ పడుకుని. ఎలా ఉన్నారు వాళ్ళందరూ? వాళ్ళందరి గురించి మహర్షి ఏమన్నారంటే, ఆవిడ బట్ట ఈవిడ ఒంటి మీద ఉందన్నారు. అంటే ఆవిడ ఒంటి మీద బట్ట ఆవిడ ఒంటి మీద లేదనే కదా అని గుర్తు. వాళ్ళందరినీ హనుమ చూశాడు. ఈవిడ సీతమ్మ కాదని బయటకు వచ్చేసాడు. వచ్చేసి అన్నారు, నేను చూడకూడదు కదా అలా ఆడవాళ్ళని, చూశాను కదా, నా ధర్మం లోపమైందా అన్నారు. అని ఆయనే అన్నారు, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తక. మనసు కదిలితే ఇంద్రియములతో చూడడం తప్పవుతుంది. కదలని మనసు అనుకోండి, ఇంద్రియములను గెలిచాడని అప్పుడు అన్నారు. ఇంద్రియ జయమన్న మాటకి గుర్తేమిటో తెలుసా అండి? ఈ కంటితో ఏది మిమ్మల్ని భావోద్రేకం కల్పిస్తుందో అది ఆయనకి ఉద్రేకం కల్పించదు. ఆయన చూసినా అలాగే ఉంటాడు. ఆయన వికారము చెందదు. అంటే ఇప్పుడు ఆయన మనసుకి కదలని స్థితికి వచ్చేసాడు. ఆయన గెలిచాడు. దీనికి నేను ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, శుకుడు ముందు పరిగెడుతున్నాడు, నాకొద్దు సంసారం అని. వెనక వ్యాసుడు పరిగెడుతున్నాడు, కొడకా ఆగు ఆగు అని. శుకుడు యవ్వనంలో ఉన్నాడు, వ్యాసుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్సరసలు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తున్నారు. శుకుడు వెళ్ళిపోతున్నాడు అన్నారు ఒడ్డునున్న వాళ్ళు. ఆయనకి నమస్కారం చేయాలి, బ్రహ్మజ్ఞాని అని లేచి వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా నమస్కారం చేశారు. శుకుడు వెళ్ళిపోయాడు. వాళ్ళు మళ్ళీ స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు, బట్టలు కట్టుకు స్నానం చేయండి అన్నారు, బట్టలు కట్టుకుని నమస్కారం చేయండి అన్నారు. శుకుడికి తండ్రి కదా వ్యాసుడు, రేపు వ్యాస పూర్ణిమ కదా. అయినా వయసుతో నిమిత్తం లేదు, ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన ఇంద్రియములను గెలిచాడు. ఆయనకి కన్ను చూస్తున్న ఆయన మనసు కదలదు, ఈ చెవితో వింటున్న ఆయన మనసు కదలదు, దీన్ని ముట్టుకున్న ఆయనకి కదలదు. కదలని స్థితిని ఆయన పొందేశాడు. ఇంకా ఇప్పుడు ఆయనకి ఇంద్రియాలతో ఏమైనా బాధ ఉందా? బాధ లేదు.
కానీ చూస్తే నా మనసు కదిలిపోతుంది అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? కదలకుండా ఉండి నేను చెప్పడం మొదలెట్టాను అనుకోండి, అదేం నా మాట వింటుందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ద్వారాన్ని ముయ్యాలి, అంటే కన్ను మూయడం మొదలుపెట్టాలి. దేని కొరకు? దీని కొరకు, మనసు కొరకు. మనసుని నిగ్రహించడానికి కన్ను మూయడం వల్ల ప్రయోజనం ఏం వచ్చేది? మళ్ళీ ఇది చెప్తూ ఉంటుంది, తెరు చూడు అంటుంటుంది. నేను చూడను అని కళ్ళు బలవంతంగా మీరు బుద్ధి బలంతో ముయ్యాలి, మనసు కన్నా పై స్థాయిలో ఉన్న బుద్ధిని వాడుకుని. ఇప్పుడు ఇంద్రియాల్ని అదుపు చేయడం ఎందుకు అంటే మనసుని అదుపు చేయడానికి. ఎందుకండి అల్లరంతా అసలు కోటేశ్వరారు, దేనికి ఈ ప్రారంభం అంతా మాకు అంటారేమో. నేను మీతో చమత్కారం మనవి చేస్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి, మీరు పట్టేసుకుంటారు. ఎందుకంటే మీరు ప్రాజ్ఞులు, తెలియనట్టున్నారు కానీ మీకు అన్నీ తెలుసు. మనకి ఒక చమత్కారం ఉంటుంది. మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? అది సంకల్ప వికల్ప సంఘాతం, ఎప్పుడు ఏదో అడుగుతూ ఉంటుంది. అందుకని అది ఏం చేస్తుందంటే ఓసారి చూడు అంటుంది. మనం చూడండి, ఓసారి చూసిరా అంటుంటాం, అలా ఓసారి చూడు అంటుంది. ఇప్పుడు అది అనుభవించడానికి, అంటే దాని ప్రయోజనాన్ని గమనించడానికి దానికి 5 భటులు ఉంటారు దాని దగ్గరే. చూడు అంటే కన్ను చూస్తుంది, చూస్తే దానికి నచ్చింది అనుకోండి, నచ్చిన దాన్ని వాసన అంటారు, దాచుకుంటుంది మనసులో, రికార్డ్ చేస్తుంది. టేప్ రికార్డర్ మీద మీరు ఒక ధ్వనిని వినిపిస్తే అది ముద్రణ చేసేస్తుంది. అలా మనసు ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తుంది. అది బాగుంటుందంట. అక్కడ మామిడి చెట్టు ఉందే, బోలెడన్ని పళ్ళతో పెద్ద శాఖలతో ఉంటుందే, ఎంత బాగుంటుందో ఆ మామిడి చెట్టు అంటుంది. అంటే చూసిన దాన్ని రికార్డ్ చేస్తుంది. దీన్ని రుచి అంటే కుతూహలం, చూడాలని. వాసన చూసిన దాన్ని గుర్తుపెట్టుకోవడం. ఏమంటుందంటే ఇంకోసారి ఇంకో భటుడిని వాడుతుంది. బొబ్బట్టు, ఇదేమిటో బొబ్బట్టు జీవితంలో మొదటిసారి తినడం అన్నది ఒకటి ఉంటుంది కదండి. పుడుతూనే బొబ్బట్టుతో తినేసి పుట్టంగా బొబ్బట్టుట తిను అంటుంది. అంటే అప్పుడు ఏం చేస్తుందంటే నాలుక తింటుంది, తిని అబ్బా ఎంత బాగుందో అంటుంది. ఇంకోటి తిను అన్నారనుకో, 4 తిని అబ్బా ఇంకా చాలండి, అంతే మర్చిపోతుందని మీరు అనుకుంటున్నారా? ఒక వారం పోయాక కిందటి సోమవారం బొబ్బట్టు తిన్నామే చేసుకుంటే. ఇది మనసుకి ఇంద్రియానికి ఉన్న సంబంధం అలా ఉంటుంది. ఇంద్రియంతో రుచి చూస్తుంది, వాసనగా దాచుకుంటుంది. మీరు ఎన్ని రుచులు చూపించారో అన్ని వాసనలుగా దాచుకుంటుంది. మళ్ళీ ఇందులో ఏం చేస్తుందో తెలుసా అండి? కొన్నిటిని వదిలేస్తుంది. వదిలిపెట్టి బలవత్తరంగా తన జీవితంలో వ్యామోహంగా ఏదో ఒక దాని మీదకి వెళ్ళి నిలబడిపోతుంది. అది పైకి చెప్పడు కానీ లోపల ఉండిపోతుంది ఆ కోరిక, ఏదో ఒక దాని మీద నిలబడిపోతుంది. ఇది నిలబడిపోతే ఏమవుతుందంటే లలితా సహస్రనామ స్తోత్రంలో దీని మీదే భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం చేశారు. పునర్జన్మ అందుకు వస్తుంది. మనసు వెళ్ళి మనసు ఊపిరి మీద నిలబడుతుంది. అంటే వాయువు మీదే మనసు ఉంటుంది. ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు బలంగా దేన్ని కోరిందో దాన్ని ఆలోచిస్తుంది. దేన్ని కోరుతూ వదిలిపెట్టాడో దానిలోకి ఈశ్వరుడు ప్రవేశపెడతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను చాలా సంపాదించి రహస్యంగా దాచేశాను అనుకోండి, మా ఇంట్లో బాత్రూమ్ గోడల్లో అక్కడ పెడుతుంటారని చదువుతూ ఉంటాం కదా, అలా ఏదో దాచేశాను అనుకోండి. అయ్యో అదంతా ఏమైపోతుందో అంటూ వెళ్ళిపోయాను అనుకోండి. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే పునర్జన్మయందు ఆయన ఏ విధమైన పూచి పెట్టుకోడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం. మళ్ళీ పుడతాము అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నట్లు గుర్తు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించామని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకుంటే మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించావు కాబట్టి నీ మనసుని నిగ్రహించి పాపపుణ్యముల యందు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసింది అనుభవించవలసిందే, ఎవడో దాన్ని తీసేస్తాడని సనాతన ధర్మంలో చెప్పరు. కాబట్టి బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి ప్రవర్తన మీద ప్రభావం ఉంటుంది బొట్టు పెట్టుకుంటే. నేను జాగ్రత్తగా ఉండాలి నా ప్రవర్తన అన్న నియంత్రణ ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఏమవుతుంది? మీరు చేసినటువంటి పనులు ఏ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఊపిరి విడిచిపెట్టినప్పుడు పునర్జన్మ వచ్చేస్తుంది. ఈశ్వరుడు తన మీద ఏం పెట్టుకోడు. ఆఖరణ ఇది కోరావా లేదా? కోరాను, వెళ్ళి అందులోకి. ఐశ్వర్యం గురించి కదా బెంగెట్టుకున్నావు, నీ డబ్బుల గురించి కదా తాపత్రయపడ్డావు. డబ్బులు ఎక్కడున్నాయి? బాత్రూమ్ గోడలో వదిలిపెట్టావు.
ఆ డబ్బు ఏమైపోతుందని కదా బెంగ పెట్టుకున్నావు. బాత్రూమ్ గోడ ఇటకల మధ్యలో ఉన్న చిన్న జాగాలో పడుకుని అక్కడికి ఎవరైనా వస్తే నీ డబ్బు పాడు చేస్తారేమో అని బెంగ కాబట్టి వాళ్ళని కుట్టేటటువంటి జీవిగా పుట్టు. ఓ తేలో జెర్రోయి గోడలో పడుకుంటాడు. ఇప్పుడు ఇది ఎప్పుడు నేను ఉత్తినే చెప్పాను అనుకుంటున్నారా? నేను మార్కండేయ పురాణంలోంచి చూపిస్తున్నాను ఈ ఉదాహరణ. ఇప్పుడు చెప్పు చేత చచ్చిపోతాడు. కొడుకు ఏం చేస్తాడంటే ఎప్పుడో బాత్రూంలో కడతాడు. వీడికి తాపత్రయం. వాడేదో తీస్తుంటే వీడు ఏమైనా చేసి డబ్బంతా పాడు చేసేస్తాడేమో అని బయటకు వస్తాడు. వాడేం చేస్తాడు? చెప్పట్రాని కొడతాడు. కొడితే ఆ విషం విరిగిపోయి ఆఖరికి ఇలా చచ్చానని అప్పుడు ఏదో ఏడుస్తాడు. ఏడిస్తే అప్పుడు మళ్ళీ ఆఖరి ఆలోచన ఏముంటుందో అందులో పోతాడు. ఇది మళ్ళీ మనుష్య జన్మలోకి రావాలంటే కొన్ని కోట్ల జన్మలు తిరగాలలాడు. స్వేచ్ఛామరణం ఉండదు. వచ్చిన బాధ వల వేసి, ఉచ్చు వేసి, కర్రలు పెట్టి కొట్టి, శూలాలతో పొడిచి, ఈటెలు పెట్టి, బాణములు పెట్టి పొడిచి చంపేస్తారు. లేకపోతే ఇంకొక మృగం దీన్ని తరిమి పట్టుకు తినేస్తుంది. ఒక్క మనుష్యుడు మాత్రం స్వేచ్ఛగా ఊపిరి విడిచిపెట్టగలడు. మనసుని నిగ్రహించకపోతే, వాసనాబలం పెరిగిపోతే దానివల్ల పునర్జన్మ అంత ప్రమాదకరంగా వెళ్ళిపోతుంది. ఈ శరీరంలోంచి ఊపిరి వెళ్ళిపోగానే దీనితో ఉన్న అనుబంధాలన్నీ స్వస్తి. చాలా ఐశ్వర్యవంతుణ్ణి ఈ శరీరంతో, ఇందులోంచి బయటికి వెళ్ళానా ఆఖరి ఊపిరిని బట్టి వెళ్ళిపోతాను. అంతేగాని ఈ ఐశ్వర్యంతో ఇంకా నేను అనుభవించేది ఏమీ ఉండదు. వారసులు పనిచేసుకుంటారు. లోపల నా మనసుని ఎంత సంస్కరించానో దాన్ని బట్టి నా ఉన్నతి. నాకెప్పుడు శాస్త్రం మీద, ఈశ్వరుడి మీద, రామాయణ భారత భాగవతాల మీద నా ఆలోచనలు అనుకోండి, నా ఆఖరి ఊపిరి దాని మీదే నిలబడుతుంది. అందుకని భగవన్నామం అలవాటు చేసుకో, అలవాటు చేసుకో, అలవాటు చేసుకో అని అందుకంటారు. అప్పుడు కూడా నామమే వచ్చిందనుకోండి, ఒక పండితుడు కడుపున పుట్టి తరించేటట్టుగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంద్రియములను మీరు విడిచిపెడితే అవి విషయముల వెంట పరిగెడతాయి. పరిగెడితే మీకేమిటి కష్టం కోటేశ్వరారు అంటారేమో, నేను చెప్పింది ఇదే. అవి రుచిని చూపిస్తాయి. ఆ రుచిని మనసు వాసనగా పట్టుకుంటుంది. ఈ వాసనాబలం ఏం చేస్తుందంటే దేని మీద తీవ్రంగా ఉండిపోయిందో దాని మీదకే వెడుతుంది. అందుకే మీరు చూడండి, దుర్వ్యసనములకు అలవాటు పడిన వారిని చూసి హేళన చెయ్యవద్దు అని చెప్తారు శాస్త్రంలో. ఎందుకో తెలుసా అండి? వాసనాబలం. ఆయన గత జన్మలో దానికి అలవాటు పడిపోయాడు. సాయంకాలం అయ్యేటప్పటికీ మద్యం తాగే అలవాటు విపరీతంగా పెంచుకున్నాడు. అది క్రమంగా తన జీవితంలో రాత్రింబవళ్ళు తాగే అలవాటుకు వచ్చాడు. ఆఖరికి దాన్ని కలవరిస్తూ అది తాగి చచ్చిపోయాడు. దాని మీదే వ్యామోహంతో పోయాడు. ఇప్పుడు పుట్టి కూడా గుణనిధిలా మళ్ళీ వ్యామోహం అంతా దాని మీదకే లాగేస్తుంటుంది. అదేంటండి ఈయన ఎలా తయారయ్యాడండి ఇలాగా అంటే వాసనాబలం. అది జన్మ జన్మల వెంట తరుగుతుంది. అలా తరమకుండా మీరు మీ మనసుని భద్రం చెయ్యవలసిన అవసరం చాలా చాలా ఉంటుంది. బయటవే ఉందండి, అందరూ పట్టుకెళ్ళిపోతారు. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపటితో చాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకరాచార్యులు వారు. అన్నీ వెళ్ళిపోయేవే. రాజ్యాలు, గీజ్యాలు, సంపదలు, ఐశ్వర్యాలు, తెచ్చుకున్న కార్లు, గుర్రాలు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఆఖరికి కాయము వీడి జీవుడతి కంపిత తిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కద చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఏమొస్తుంది? ఏమి రాదు, ఎవరు రారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఆగిపోతారు. మీరు చేసింది ఏదో మీ వెంట వచ్చేస్తుంది. కాబట్టి శంకరాచార్యులు వారు అంటున్నారు, వారి రేపాడైపోతున్నాడు రా వీడు, మనుష్య జన్మ ఎత్తి రుచి వాసనకి లొంగిపోతున్నాడు, అనేకమైన రుచుల వైపు వదిలిపెట్టేస్తున్నాడు ఇంద్రియాలని. ఈ వెళ్ళి రుచులు చూస్తున్నాయి, వాసన కింద మనసు పట్టుకుంటోంది. ఎలా వీడిని రక్షించడం? శమయ విషయ మృగతృష్ణాం అంటారు. ఈశ్వరా నాకేమిస్తావో తెలుసా? ఈ విషయముల వెంట పరిగెత్తకుండా నన్ను కాపాడు. ఆయన ఎంత పెద్ద ఆ ఉపమానం తీసుకొచ్చి వేసేశారంటే మృగతృష్ణాం అన్న మాట వాడారు. శంకర భగవత్పాదులు ఒక మాట వాడితే మీరు దాన్ని తీసి ప్రత్యామ్నాయం పెట్టడం కుదరదు. సంస్కృతంలో మృక్ అంటే వెతుకుట అని పేరు. మృక్ అంటే వెతుకుతుంది కాబట్టి మృగము. మృగము అంటే ప్రత్యేకించి సంస్కృతంలో దేన్ని చెప్తారంటే లేడీని చెప్తారు.
లేడికి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే దాహం వేస్తే మృగతృష్ణని నమ్ముతుంది. మృగతృష్ణ అంటే తృష్ణ అంటే దాహం. అది దూరంగా ఎక్కడో సూర్యకిరణములు పడి ఇసుక మీద నీరు కదులుతున్నట్టుగా అలలులా కనపడుతుంది, నీటి అలలతో కూడిన సరస్సులా కనపడుతుంది. ఈ మృగం ఏం చేస్తుందంటే తృష్ణ, దాహంతో, తృష్ణ అంటే దాహము అని చెప్పవలసి ఉంటుంది. దాహముతో అది ఏం చేస్తుందంటే ఆ నీరు తాగుదామని దాహంతో పరిగెడుతుంది. పరిగెడితే దాహం ఎక్కువ అవుతుంది కదండి. పరిగెత్తి 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 అక్కడికి వెళుతుంది. అక్కడ ఏముండదు, ఇసుకే ఉంటుంది. మళ్ళీ అక్కడ నిలబడి చూస్తుంది. మళ్ళీ దూరంగా మళ్ళీ సరస్సులా కనపడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పరిగెడుతుంది. ఆఖరికి నీళ్లు కనపడక మృగతృష్ణ తిరిగి 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 తన శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ఆ దాహంతో నాలుక బయట పెట్టి ప్రాణం వదిలేస్తుంది. శమయ విషయ మృగతృష్ణాం. శంకరులు అంటున్నారు, నీ ఇంద్రియములతో నువ్వు అనుభవించిన ఉన్నాయే అవి మృగతృష్ణలలో నీరు తాగటము వంటివి. అవి ఏవీ నీకు శాశ్వతత్వమునిచ్చేవి కావు. నువ్వు చూశానని మురిసిపోయినవి నిన్ను ధరించేవి కావు. నువ్వు విన్నానని మురిసిపోయేవి నిన్ను ధరించేవి కావు. నేను ముట్టుకున్నానన్నవన్నీ నిన్ను ధరించేవి కావు. కాబట్టి వీటి వెంట పరిగెత్తడం, విషయములు అన్న వాటిల్లో మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. యా ఒకటి తీయండి, అందులో ఉన్నది విషమే. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం. నా ఇంద్రియములు స్వేచ్ఛగా మృగతృష్ణల వెంట పరిగెత్తకుండా ఇంద్రియ సుఖములను మాత్రమే అపేక్షించి బ్రతికేటటువంటి నీచమైన జీవన విధానము నాకు లేకుండా నన్ను కృప చెయ్యి. ఇప్పుడు ఏమవుతుంది? వాసన, రుచి బలం తగ్గిపోతుంది. ఇంద్రియములు స్వేచ్ఛగా తిరగలేదనుకోండి, రుచి తగ్గుతుంది. రుచి తగ్గితే వాసన తగ్గుతుంది. రుచి వాసన తగ్గితే మనసు చక్కగా ఉంటుంది. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, బాగుందండి మీరు చెప్పేది వినడానికి బాగుంది, మీరు అన్నం తింటున్నారా? తింటున్నాం. ఎప్పుడైనా మీరు అన్నంలో కాస్త బొగ్గులు పట్టుకొచ్చి వేస్తే తింటారా? తినను. ఏమంటాను? అదేంటి అలా వేస్తున్నారు బుద్ధి, పోనీ ఏం వండకపోతే కాస్త పెరుగు వేయండి చాలు అంటాను కదా. ఏం బియ్యం తీసుకొచ్చి విస్తట్లో వేసి 2 వంకాయలు అక్కడ పెడితే తింటారా? తింటలేదుగా. మరి ఆ కోరిక రుచి కాదా? రేపు పొద్దున వంకాయ మీదో అన్నం మీదో మీ దృష్టి ఉండిపోదా? అంటే మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి శాస్త్రం చెప్పినటువంటి మార్గం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు సుఖాలు ఎందుకు ఇచ్చినట్టు, వంకాయలు ఎందుకు ఇచ్చినట్టు, ఆ బియ్యం ఎందుకు ఇచ్చినట్టు? మిమ్మల్ని అనుభవించవద్దని శాస్త్రం అందో. ఎలా అనుభవించాలో తెలుసా? వేదము ఎలా అనుభవించమందో అలా అనుభవించాలి. ఎలా అనుభవించాలి? కమలాక్షు నర్చించు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇన్ని సన్నజాజి పూలు పెట్టుకోవాలనిపించింది ఒక ఆవిడికి. సాయంకాలం పూల కొట్టుకు వెళ్ళింది, చూసింది పెద్ద సన్నజాజి పూల దండలు అమ్ముతున్నారు. ఎంత బాగున్నాయో సన్నజాజి పూలు అనిపించింది. తీసుకెళ్ళి ముందు కామాక్షి అమ్మవారి పాదం దగ్గర పెట్టి, అమ్మా నీ ప్రసాదం అని కళ్ళకద్దుకు తల్లో పెట్టుకో, ఇప్పుడు నిన్ను బంధించదు. ఇప్పుడు అది ఏమైందంటే, విషము నువ్వు పుచ్చుకుంటే ప్రాణం తీసేస్తుంది. విషాన్ని వైద్యుడు శుద్ధి చేసి నీకు దాన్ని ఔషధంగా ఇస్తే నీలో ఉన్న విషాన్ని విరిచేస్తుంది, నీ రోగం పోతుంది కదా. విషాన్ని శుద్ధి చేసి వైద్యులు ఔషధంగా ఇవ్వరు. మీ కోర్కెయందు శుద్ధి ప్రవేశిస్తుంది, రుచి వాసన మిమ్మల్ని ఇంకా బంధించలేవు. ఎందుకని? ఈశ్వరార్పణం చేయడం మీకు అలవాటైంది. మీకు చక్కెర పొంగల్ తినాలనుంది, వెంటనే మీరు నాకని చక్కెర పొంగల్ వండుకోరు. శనివారం రాని తెల్లవారుజామున చక్కెర పొంగలి కాసిన యాలక్కాయలు, ఆ జీడిపప్పు అన్నీ తీసుకొచ్చి చక్కెర పొంగలి వండి వెంకటేశ్వర సుప్రభాతం చేసి అందరం కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి, పిల్లకి సంగీతం నేర్పాంగా, నేను గీతమవధారయ అంటాను, అప్పుడు దానిలో కీర్తన చేయమను. చక్కగా చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టుకుని అందరం ఈశ్వర ప్రసాదంగా తిందాం. ఇప్పుడు ఏమైంది? చక్కెర పొంగల్ తినలేదా మీరు? కానీ ఎలా తిన్నారు? ఈశ్వర ప్రసాదంగా తిన్నారు. మీరు చూడలేదా? చూస్తారు. ఏం చూస్తారు? అబ్బా, కంచిలోనండి కామాక్షి అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే అప్పుడు కూడా తల్లి కళ్ళిలా తిప్పుతున్నట్టు కనపడుతుందండి. ఏమి కామాక్షి అండి, ఏమి కైలాసనాథర్ దేవాలయం, ఆ అరుణాచల గోపురం ఏమి గోపురం అండి, ఏమి వెంకటాచల పర్వతం అండి. ఇప్పుడు మీ చూపు దేని వైపు ఉంది ఎక్కువ? ఈశ్వర స్వరూపాన్ని చూడడంలో. మీకు ఒక అందమైనటువంటి చెట్టు కనపడింది, నమో వృక్షేభ్యో, ఎంత పెద్ద చెట్టు అండి, ఈశ్వర స్వరూపం ఎంత పెరిగిందండి.
పచ్చటి ఆకులు కనబడ్డాయి. హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. ఒక అందమైన స్త్రీ నడిచొస్తోంది. అబ్బా ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచితుమదిష్టార్థ విభవం. నా తల్లి భ్రమరాంబిక నా కోరిక తీర్చాలని బంగారు పాత్ర చేత్తో పట్టుకుని తెడ్డు పట్టుకుని మా అమ్మ నడిచేస్తుంటే పాదమంజీరములు చప్పుడవుతున్నట్టు వస్తోంది. నా తల్లి వస్తున్నట్టు ఉందన్నారు. ఇప్పుడు ఏమైంది? మీ మనసు ఏమైనా బంధింపబడిందా? ఆ రుచి మీ వాసనను ఏమైనా పాడు చేస్తుందా? మీ మనసు ఏమవుతోంది? ఇప్పుడు పవిత్రమైపోతుంది. ఇది ఇలా అనుభవించు, విషయములను అనుభవించవద్దు అనలేదు. ధర్మముతో ముడివేసుకో, అన్ని ధర్మంతో ముడివేసుకో. ఇది చెయ్యవచ్చా, చేస్తే నేను ఎలా చూడాలన్న దృష్టికోణాన్ని పెంచి ఇప్పుడు నీ మనసు ఏమైనా కదిలిపోతుందా? అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూడడమే నీకు అలవాటైంది. ఇది ఎక్కడి వరకు? నీకు పనికొచ్చే వాటిలో చూడడం కాదు, నీకు అపకారము జరిగినప్పుడు కూడా నీకు ఇలా చూడడం రావాలి. అది తర్వాతి మెట్టు, చాలా కష్టమైన మెట్టు. నేను అలా వెళ్ళిపోతుంటే ఎవరో ఎదురుకుంటా గబగబా వచ్చారు. నా గోరు తగిలి పైకి లేచిపోయింది. లేచిపోవడంలో గోరంతా ఊడిపోయింది. ఓ పుచ్చుగోరు వచ్చింది. అక్కడ వచ్చి ఆ గోరు ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది అనుకోండి. నేను ఆ గోరు చూసుకున్నప్పుడల్లా ఈశ్వరా ఎంత పాపకర్మ చేశానో, ఎవరి కాలి వేలు మీద ఏ బండ పడేశానో కావాలని ఎంత బాధపడ్డారో. కానీ నువ్వు దయాళువు అయి నన్ను అంత బాధ పెట్టకుండా నే చేసిన పాపకర్మ తీసేయడానికి, అలాంటి పనులు చెయ్యకని గుర్తుంచడానికి ఒక గోరు పోయేటట్టు చేసి పుచ్చుగోరు ఇచ్చావా తండ్రి అన్నారనుకోండి. ఇప్పుడు మీ గోరు పోయినా మీకు సంతోషమే. ఇది వ్యతిరేకతా కోణమునంది. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా ఈశ్వరానుగ్రహాన్ని చూడగలగడం. అమ్మయ్య నా పాపం పోతోందనమాట, క్షయమైపోతోంది అని చూడగలిగితే ఇప్పుడు మీకు కష్టంలో సుఖంలో ఎవరు గుర్తొస్తున్నారు? ఈశ్వరుడే. ఇప్పుడు మీ ఇంద్రియములు విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందా? ఈశ్వరుడితో ముడికి అలవాటు పడిపోతాయి. అలవాటు పడిపోయి ఏం చేస్తాయి తెలుసా అండి? కొన్నాళ్ళకి అస్తమానం అవే జ్ఞాపకం తెస్తాయి. మనసుకి ఏమంటవుతుందంటే ఏం చూడాలని ఉంటుందో తెలుసా అండి? భయ అన్నాళ్ళైందో ఒక్కసారి ఆ కాంచీపురానికి వెళ్ళి మళ్ళీ అబ్బా కాంచీపురంలో అమ్మవారి ఆ గోపురం, ఆ కామాక్షి అమ్మవారి దేవాలయం, ఆ ఎదురుగుండా అరుగు మీద నిలబడి చూస్తుంటే లోపల ఉన్నటువంటి ఆ కామాక్షి అమ్మవారు, ఎదురుగుండా ఉన్నటువంటి బిలాకాశం, ఇలా కుడి పక్కన ఉన్నటువంటి అమ్మవారి ఉత్సవ కామాక్షి, వెనక్కి తిరిగి అలా పైకి చూస్తే అమ్మవారి యొక్క విమాన కామాక్షి, ఆ కామాక్షి దేవాలయ శిఖరాలు, క్షేత్రపాలకుడు అయ్యప్ప, ఆ రాజశ్యామల సరస్వతి, ఆ బంగారు కామాక్షి అమ్మవారి శ్రీచక్రం, అక్కడ ఉన్నటువంటి పెద్ద అన్నపూర్ణి, ఆ దేవాలయంలో కూర్చున్న శంకర భగవత్పాదులు. ఎన్నాళ్ళయిందిరా చూసి, 6 నెలలైపోయింది కంచి వెళ్ళి. ఎప్పుడు ఎడతాం మనం? వెళ్ళొక్కసారి కంచి చూడాలంటుంది. మీరు మనసుకి ఏది ఇచ్చారో దాన్నే వాసనగా మారుస్తుంది. ఇప్పుడు ఈ స్మరణల చేత మీరు పునీతులైపోతున్నారు. మీరు పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నారు, ఈశ్వరుడి వైపుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంద్రియాలు మిమ్మల్ని ఏమైనా పాడు చేశాయా? విషయముల వైపుకి విజృంభిస్తే పాడు చేస్తాయి. విషయముల వైపుకి విజృంభించకుండా మీరు వాటిని ధర్మంతో భక్తితో కట్టడి చేసి వేదము ఎలా చెప్పిందో అలా మీరు అనుభవించారనుకోండి, మిమ్మల్ని ఏం చెయ్యవు. ఇప్పుడు నాకు పప్పు అన్నం తినడం తప్పు కాదు. దేని కొరకు? యజ్ఞం చేస్తే యజ్ఞగుండంలో బొగ్గులేనుగా. యజ్ఞగుండంలో ఏం వెయ్యాలి? నీతితో కూడిన అన్నం వెయ్యాలి. కాబట్టి నేతి అన్నం పప్పు, ఇక్కడ వైశ్వానరాగ్ని ఉంది. ఈ అగ్నిలో నేను బొగ్గులు వేయకూడదు. ఈ అగ్నిలో నేను సాత్వికమైన పదార్థాన్ని వెయ్యాలి. పరిశేచనం చేసి యజ్ఞం చేస్తున్నట్టు లెక్క తింటే. అందుకు కదా 5 మాటలు నేతి ముద్ద స్వాహాకారంతో పుచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను రుచిని కోరుకోకుండా సాత్విక పదార్థాన్ని వైశ్వానరాగ్నికి యజ్ఞం చేస్తున్నాననుకుని అందించే ప్రయత్నం చేసి రుచికి నేను దొరకలేదనుకోండి. ఇప్పుడు నేను పప్పు అన్నం తిన్నా, నీతన్నం తిన్నా, సాత్వికమైన అన్నం తిని సాత్విక పదార్థాలు కోరుకుని దీనివల్ల నా మనసు సత్వగుణంతో ఉండి భగవంతుడి గురించి ఆలోచించాలని నేను కోరుకుంటే ఈ వాసన ఏమైనా పాడు చేస్తుందా? ఈ రుచి పాడు చేయదు. ఇది శమయ విషయ మృగతృష్ణాం. ఈశ్వరా నాకు ఈ శక్తిని ఇలా పరిశీలించుకుని నా జీవన క్రమాన్ని ఇలా తిప్పగలిగినటువంటి శక్తిని నాకు కృప చెయ్యి.
ఎంత పెద్ద మాట అడిగారండి శంకరాచార్యుల వారు. మనందరం ఏది లేక మనుష్య జన్మ వచ్చినా పాడైపోతున్నామో దాన్ని దిద్దుతున్నారు ఆయన. నాన్న నువ్వు ఇది అడగాలి, ఈశ్వరుణ్ణి ఇది అడుగు, దానివల్ల వృద్ధిలోకి వస్తా ఉంటున్నారు ఆయన. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం. ఇప్పుడు విషయముల వెంట తిరిగేటటువంటి దౌర్బల్యము నుంచి వినిర్ముక్తులవడాన్ని కోరుకుంటున్నారు. అందుకని ఇంద్రియముల ప్రభావం మనసు మీద, మనసు యొక్క ఆదేశాలు ఇంద్రియాల మీద, రెండూ కలిపే పాడు చేస్తాయి. పాడవకుండా ఇంద్రియాలని పట్టుకుని మనసుని, మనసుని పట్టుకుని ఇంద్రియాలని జాగ్రత్త చేసుకోవడం అన్నది మనకి రావాలి. వచ్చిందనుకోండి క్రమంగా ఏమవుతుందంటే మనసు కదలడం అన్నది పోతుంది. ఎందుకు పోతుందో తెలుసా అండి? ఒక్కటే కారణం. నేను మీతో ఒక మాట చెప్తే, ఒక ఉపమానం చెప్తే మీరు నన్ను తప్పు పట్టుకోకూడదు. అగ్నిహోత్రంలో నీళ్లు పోసి ఆర్పాలి, కానీ అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పే ప్రయత్నం చేశారనుకోండి, నీళ్లలాగే ఉంది కదా నెయ్యని, మంట ఆరదు. ఎంత కామోద్రేకమైనా కలగనివ్వండి, అమ్మ అన్న మాటని చూడడం వచ్చిందనుకోండి, ఎంతటి రాక్షసుడి కామమైనా సరే చల్లారిపోవలసిందే నీళ్లు పడ్డ కామంలా. మీ మనసు ఎప్పుడు పాడవుతుందంటే మీకు ఆ లోదృష్టి లేకపోతే పాడైపోతారు. మీరు ఎవరి వంక చూడండి తప్పు లేదు, ఎవరి వంక చూసినా మీకు అమ్మవారిని చూడడం అలవాటైందనుకోండి, మా అమ్మ సీతమ్మ, మా తల్లి కామాక్షి, సభలో ఇంతమంది తల్లులుగా ఉంది సహస్రశీర్షవదన అన్నారనుకోండి, మిమ్మల్ని ఏమీ బాధించదు. మీ లోదృష్టి మారాలి. లోదృష్టి మారిందనుకోండి, ఇంద్రియములు ఏం చేస్తాయి? మిమ్మల్ని పాడు చేసేది ఏమన్నది, మనసేం కదలదు. ఇంద్రియములు మనసుని దిద్దుకోవడానికి, మనసు ఇంద్రియములను విచ్చలవిడిగా వాడకుండా ఉండడానికి, ఈ రెండిటిని సమన్వయం బుద్ధితో మీరు చేస్తూ ఉండాలి. ఇది చేస్తే శమయ విషయ మృగతృష్ణాం. కాబట్టి శంకర భగవత్పాదులు ఒక అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన ఇవాళ మనకు ఆ శ్లోకంలో చేశారు. కాబట్టి ఏమడిగారు ఆయన? అవినయం అపనయ విష్ణో. కాబట్టి మొదట నాకు వినయమును కృప చెయ్యి, దమయ మనః, నా మనసుకి దమమునియ్యి, శమయ విషయ మృగతృష్ణాం, విషయముల వెంట తిరగకుండా నా ఇంద్రియములకు కట్టడి, శమము శాంతిని కృప చెయ్యి. ఇప్పుడు ఏమంటున్నారు? భూతదయాం విస్తారయ అన్నారు. భూతదయాం విస్తారయ, ఆయన మాటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. విస్తారయ అంటే లేకపోవడం కాదు, ఉంది, కానీ అది విస్తరించాలి బాగా అంటున్నారు. ఎందుకనంటే మీరు చూడండి, పులి కూడా పులి పిల్లలకి పాలిస్తుంది, కానీ పులి తన పిల్లలకి పాలిచ్చింది కదా అని ఒక మేక పిల్ల లోపలికి వెళ్ళింది అనుకోండి, పాలిస్తుందా? ఇవ్వదు, తినేస్తుంది. తన పిల్లలకే పాలిస్తుంది. తన పిల్లలకి పాలివ్వడం భూతదయ, కనీసం తినేయకుండా ఉండడం కొంత మంచిది కదా. కానీ ఒకటి మీరు జాగ్రత్తగా గమనించాలి, శాస్త్రంలో ఒక అందమైన మాట ఒకటి చెప్తూ ఉంటారు పెద్దలు. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానంతూ వసుధైవ కుటుంబకం. నేను మా ఆవిడికి వడ్డాణం చేయించానండి, లోకానికి ఏం ఉపకారం కాదు. నేను మా అబ్బాయిని బీటెక్ చదివించానండి, నీ కర్తవ్యం నువ్వు పూర్తి చేశావు. మా అమ్మాయి పెళ్లి చేశానండి, అదేం గొప్ప ఏం కాదు, నీకు శాస్త్రం మీద నమ్మకం ఉంది, నీ కోరిక నువ్వు తీర్చుకున్నావు, నీ కర్తవ్యం నువ్వు చేశావు. నీ కూతురు పెళ్లి చేశావు, దానికి నీ డబ్బు ఖర్చు పెడితే అది గొప్ప ఏం కాదు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. అది ఇది గణనాలకు చేతసాం. చిన్న మనసున్న వ్యక్తి చేసేది ఏంటంటే తన వారి ఎడల దయతో ఉంటాడు. మా అబ్బాయి కదండి అని నేను మామిడి పండు తిని వాడికో పండు దాచడం. అప్పుడు చూసారా నేను ఎంత దయ కలిగిన వాడినో, మా అబ్బాయికో మామిడి పండు దాచాను అనకూడదు. నేను మామిడి పండు తిందాం అనుకుంటుంటే మీరు వచ్చి అబ్బాయి ఎంత బాగుందండి పండు అంటే నేను మీ చేతిలో పెట్టేశాను అనుకోండి, ఏడవకుండా, అప్పుడు భూతదయ కాదు. ఉదార చరితానంతో వసుధైవ కుటుంబకం. వాళ్ళ కుటుంబం ఏమిటో తెలుసా? ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచం అంతా వాళ్ళ కుటుంబమే. వాళ్ళకి వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు వాళ్ళు కాదు కుటుంబం, వాళ్ళకి అందరూ కుటుంబమే. అందుకని వాళ్ళు ఎవరికి హాని చెయ్యరు, వాళ్ళ అందరి యొక్క శ్రేయస్సుని కోరుతారు. ఈ శ్రేయస్సుని కోరగలిగినటువంటి ప్రేమలోంచి దయ పుడుతుంది. ఈ భూతదయ అన్న మాట అండి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాల్లో ఒకటి. ఎందుకో తెలుసా? అక్కడ పుడుతుంది మళ్ళీ అహంకారం. ఎందుకు పుడుతుందో తెలుసా అండి? ఆయనకి నేను ఉపకారం చేశానండి అంటాడు.
ఇప్పుడు ఎందుకు చేస్తాడంటే భూతములయందు దయ అన్న పేరుతో తనకున్నటువంటి రజోగుణాన్ని తృప్తిపరుచుకుంటాడు. వాడు చేతకానివాడు, వాడు లేనివాడు, నేను ఉన్నవాడిని, నేను ఉన్నవాడిని కాబట్టి వాడు లేనివాడు కాబట్టి వాడికి నేను ఇచ్చానంటాడు. ప్రయోజనం మంచిదే, ఏదో చదివిస్తున్నాడు, లేకపోతే ఏదో కళ్ళకు ఆపరేషన్ చేయించాడు, లేకపోతే ఎవరికో అన్నం పెట్టాడు, మంచిదే. కానీ నేను చేశానంటాడు చూసారా, అది మళ్ళీ రజోగుణం, బంధిస్తుంది. నేనే కళ్ళ ఆపరేషన్లు చేయించానండి అంటాడు. అదొక గొప్ప తృప్తి, అహంకారం తృప్తి పొందుతుంటుంది. లేకపోతే వరదలు వచ్చేయండి, వాళ్ళెవరో ఇల్లు కొట్టుకుపోయారు, పాపం వాళ్ళందరూ ఎక్కడో ఉన్నారు, నువ్వు పట్టుకెళ్ళి వాళ్ళందరికీ వండుకోవడానికి ఏదో తలకో కేజీ బియ్యమును ఒక్కొక్క పాత్ర పంచిపెట్టావు. ఫోటో పేపరు అవసరమా? దానికి పేపర్లో వెయ్యాలా? నీకు దయ ఉంది, అయ్యయ్యో నేను అన్నం తింటున్నాను, పాపం వాళ్ళు అన్నం తినలేదు, వానలో ఉండిపోయారు, కనీసం ఓ గిన్నె ఓ కేజీ బియ్యం ఇద్దాం, ఇచ్చావు, దానికి పేపరు ఫోటో ఎందుకు? అక్కడ వచ్చిందనమాట రజోగుణం. గుళ్ళో మెట్టు కట్టాలి, నీకుందో 1000 రూపాయలు ఇచ్చావు, మెట్టు మీద నీ పేరు ఎందుకు? అందరూ తొక్కడానికే. అక్కడ వచ్చింది రజోగుణం. కాబట్టి దయ అన్న మాటలోకి అహంకారమును తృప్తిపరుచుకోవడం అన్నది రాకుండా చూసుకుంటూ ఉండాలి. భూతదయ అన్నదానికి ముందు ఏది ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమతో చేసినటువంటిది భూతదయ తన అభివృద్ధికి, తను ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం అవుతుంది. మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాని భూతదయ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, అది తనని తాను బంధించుకోవడానికి పనికొస్తుంది. తనని తాను బంధించుకోవడానికి పనికొచ్చేటట్టుగా ఏ పని చేయకూడదు. ఎందుకో తెలుసా అండి, ఒక్కటే మీరు ఏం చేస్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు తాడట్టుకొచ్చి నా చుట్టూ ఎడంవైపు నుంచి ఇలా తిప్పేశారు, ఏం చేశారు? నన్ను కట్టేశారు కదా. ఇప్పుడు కాసేపు ఆగొచ్చి దాన్ని కుడి చేతి పక్కకి తిప్పేశారు, ఏం చేశారు? కట్టిప్పేశారు. కాసేపు ఆగొచ్చి మళ్ళీ కుడి చేతి పక్క నుంచి తిప్పేశారు, ఏం చేశారు? కట్టేశారు. ఇందాక కుడి చేతి పక్క కడితే తిప్పితే విప్పాను కదండి, ఇప్పుడు కుడి చేతి పక్కే తిప్పుతున్నానని తిప్పితే కట్టేశారు. ఇప్పుడు మళ్ళీ ఎడం చేతి పక్కకి తిప్పితే విప్పేశారు. మీకు కట్టు విప్పు రావాలి. మీరు చేసేది ఎందుకు చేస్తున్నారన్నది మీకు తెలిసి ఉండాలి. అది మీరు చూడలేదనుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి, మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి రజోగుణాన్ని పెడుతుంది. చూసావా నువ్వు ఎంతవాడివో, వాళ్ళందరికీ పాత్రలు ఇచ్చావు, వాళ్ళందరికీ అన్నం పెట్టావు, చూసావా నా ఫోటో వచ్చింది పేపర్లో అన్నం పెడుతున్నట్టు, కొంచెం యువతల పక్క ఇది ఇవ్వాల్సింది, వాడి ఎందుకు పక్కన 1000 రూపాయలు ఇచ్చాడు, నేను 10,000 ఇచ్చాను, వాడి ఫోటో నా ఫోటో కూడానా అంటాడు. అయిపోయిందా? అది రాకుండా ఉండాలంటే ఏంటి, దిక్కుమాలి ఫోటో ఎందుకు, ఎవడు వేయమన్నాడు వీడిని, అన్నం పెడితే ఫోటో వేస్తారా, తప్పు కదూ అని మీరు అనగలిగారు అనుకోండి. వాడికి ప్రేమతో పెట్టాను నేను, ప్రేమతో పెడితే ఫోటో ఎందుకు అని మీరు అన్నారనుకోండి, అది భూతదయ. భూతదయ అంటే సమస్త ప్రాణులను ప్రేమించగలిగినటువంటి లక్షణం. ఆ ప్రేమించగలిగినటువంటి లక్షణము వస్తే దానిలోంచి దయ పుడుతుంది. ప్రేమ లేని దయ పుట్టే అవకాశం ఉండదు. ప్రేమ లేకుండా చేసే పనులు ఎందుకు పనికొస్తాయంటే రజోగుణ సంపర్కానికి పనికొస్తాయి. ప్రేమ ఏం లేదు, వీడి అహంకారం తృప్తి పొందడానికి వాడికి ఏదో ఉపకారం చేస్తాడు అంతే తప్ప ఇంకొకలా చేయడు. మీరు చూడండి, కొంతమంది బనీన్లు ఇస్తుంటారు. ఆ బనీన్ల వెనక ఫలానా వారు మరణించినప్పుడు వారి పుత్రుడు ఫలానా వారిచే బహూకరింపబడిందో దానం చేయబడి ఓ గ్లాస్ ఇస్తాడు, దాని చుట్టూ ఉంటుంది ఏమో రాసి, ఫలానా వారు చచ్చిపోతే 11వ రోజున ఈ గ్లాస్ ఇవ్వబడిందని. ఎందుకది అంటే ఆ గ్లాస్ ఉన్నన్నాళ్ళు అది కూడా ఉండాలని. అది ఉండకపోతే మీ నాన్నగారు తృప్తి పొందరేంటి? అంత చిత్ర విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటాయి. అలా ఉండకూడదు. భూతములను ప్రేమించడము వలన దయ ఉండాలి. ప్రేమించడం ఎందుకు ప్రేమించాలి? ఒక్క కారణానికే ప్రేమించాలి. ఎందుకో తెలుసా అండి, ఈశ్వరుడండి అందులో ఉన్నదని ప్రేమించాలి. అక్కడ మళ్ళీ ముడిపడదు. ఏమండి, నేను తింటే నాలో ఉన్నటువంటి ఏ ఈశ్వరుడు తృప్తి పొందుతున్నాడో వారు తిన్నా ఆ ఈశ్వరుడే తృప్తి పొందుతాడు. అందుకని నేను ఒక్కడిని తినేయడం కాదు, నేను తిని వారికి లేదు కాబట్టి వారికి కూడా పెడితే వారిలో ఉన్న ఈశ్వరుడు కూడా తృప్తి పొందుతాడు, అందుకు ఇస్తున్నానని ఇవ్వాలి. అందుకే బలిచక్రవర్తి దానం చేస్తే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ శేషాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారబోస భువనం ఆశ్చర్యము పొందగా అన్నారు పాదర గారు. అందుకే సనాతన ధర్మంలో మీరు ఒక గమ్మత్తు గమనించి ఉంటారు.
దానం చెయ్యడానికి పుచ్చుకునేవాడు ఉండాలి. పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చేస్తాడా? ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడా? మీరు లౌకికంగా ఆలోచించండి. ఆయన ఎవరికో అన్నం లేదు, అయితే ఆయన ఎవరికో బట్టలు లేవు, ఆయనకి నేను జత బట్టలు ఇచ్చాను. ఇప్పుడు బట్టలు పుచ్చుకున్నాయన ఇచ్చిన ఆయనకి నమస్కారం చేయాలా? ఇచ్చిన ఆయన పుచ్చుకున్న ఆయనకి నమస్కారం చేయాలా? లౌకికంగా చెప్పండి నాకు, నేను వైదికంగా అడగట్లేదు మిమ్మల్ని. ఉపకారం పొందినవాడు కదండి నమస్కారం చేయాలి. బట్టలు పుచ్చుకున్నవాడు బట్టలు ఇచ్చిన వాడికి నమస్కారం చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? బట్టలు ఇచ్చి మనమే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తాం. ఎందుకు నమస్కారం చేస్తాం? నీకు కాదయా ఇచ్చింది, నీలో ఉన్నటువంటి విష్ణుస్వరూపానికి ఇస్తాం. భవతే విష్ణుస్వరూపాయతే. ఈశ్వర, నా దగ్గర ఈనాడు ఈ పంచె నువ్వు గ్రహించావు కాబట్టి దాన్ని పుణ్యంగా మార్చావు. ఇక్కడ నా ద్రవ్యం పుణ్యంగా మారింది. పుణ్యంగా మారింది కాబట్టి ఈ జీవుడికి వచ్చే జన్మలో కట్టుకోవడానికి బట్ట ఇస్తావు నువ్వు, దీన్ని అడ్డు పెట్టి. అలా నువ్వు ఆయనలో విష్ణువుగా పుచ్చుకోకపోతే వస్త్రదానం చేసిన పుణ్యం నాకెక్కడిది? ఉత్తర జన్మలలో మళ్ళీ నేను బట్ట కట్టుకోవడానికి, నలుగురికి పెట్టడానికి నాకు పుణ్యం ఏది? కాబట్టి నాకు ఈ పుణ్యం కట్టబెట్టినవాడు ప్రతిగ్రహీతగా ఉన్నాడు. ఆ ప్రతిగ్రహీతగా నిలబడి పుచ్చుకున్న విష్ణువా నీకు నమస్కారం. ఈశ్వరుణ్ణి చూసి నమస్కరిస్తాం. అందుకే సనాతన ధర్మంలో పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చెయ్యడు, ఇచ్చినవాడే పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. కారణం ఏమంటే ఇదే. మీకు ఈ సంస్కృతి, ఈ ఔదార్యం మిగిలిన చోట్ల కనపడదు. అందుకే భారతదేశంలో దాన ధర్మాలు చేయడానికి సంఘాలు ఉంటావు. దానం చేయడానికి సంఘాలు పెట్టడం ఈ దేశానికి తెలియని విషయం. నాకు ఎక్కడైనా పురాణంలో చూపించండి. ఉచిత నేత్ర చికిత్సలు చేయించుట కొరకు ఒక సంఘము స్థాపింపబడినది అని ఏ రామరాజ్యంలోనో ఎక్కడో ఒక శ్లోకం నాకు చూపించండి. ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా అండి? నా కుండలి, నామకుటి, నాస్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో, నానులిప్తాంగో, నాణ్య విద్యతే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి వారే దానం చేసుకుంటారంతే. ఊళ్ళోకి ఎవరో వచ్చారు, అయ్యా మీరు ఈ ఊరికి అతిథిగా వచ్చారు, రండి మా ఇంట్లో భోజనం చేయండి అంటారు. ఆయన ఎవరికో కష్టం వచ్చింది, ఈయన దగ్గర ఉంది, ఈయన పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తాడు. అసలు దానం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. తన ద్రవ్యం పుని ఎవరికి వారు సనాతన ధర్మాన్ని జాగ్రత్తగా పాటిస్తే అందరూ అందరికీ అండదండలుగా నిలబడగలరు, అందరూ సంతోషంగా నిలబడగలరు. ఇది ఈ దృష్టి కోణం అలవాటైందనుకోండి, ఇది ప్రేమలోంచి పుట్టేటటువంటి గుణం. మీరు అందుకే చూడండి, మన వాళ్ళు ఏది అనవసరంగా పెట్టరు. కార్తీక మాసంలో పౌర్ణమి తిథి వస్తుంది. పౌర్ణమి తిథి అయితే ఇంట్లో చేస్తాం, కృత్తికా నక్షత్రం అయితే దేవాలయంలో చేస్తాం. శివకేశవుల ఆలయాల రెండిటిలోనూ జరిగేటటువంటి ఒకే ఒక ఉత్సవం కృత్తికా దీపోత్సవం. అరుణాచలంలో కొండ మీద పెద్ద దీపమే వెలిగిస్తారు. ఆ రోజున ఇంటింటే దీపాలు పెడతారు. కార్తీక పౌర్ణమి దీపాలు పెట్టారండి అంటారు. ఆ కార్తీక పౌర్ణమి నాడు ఉపన్యాసం చెప్తే 6-7 అయిపోతే తప్ప సభకి ఎవరూ పెద్దగా రారు, ప్రత్యేకించి స్త్రీలు. ఎందుకంటే ఇళ్లలో దీపాలు పెట్టుకుంటారు. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు పెట్టుకోవాలి అని, ఇంటింట దీపాలు ఎత్తాలని ఎందుకు చెప్పారు? గుళ్ళల్లో దీపాలు ఎందుకు ఆ రోజున దీపాలు పెట్టడం? అంటే మనకి పెద్దలు ఒక విషయాన్ని ఆ రోజున బోధ చేస్తారు. కేవలం దీపం పెట్టమని చెప్పరు. ఆ రోజున ఏం చేయాలంటే మీరు దామోదర స్వరూపాన్ని కానీ, త్రయంబక స్వరూపాన్ని కానీ, త్రయంబకుడంటే శివుడు, దామోదరుడంటే విష్ణువు, విష్ణువైనా శివుడైనా ఒకటే. కానీ మీ మనస్సుని బట్టి త్రయంబకుణ్ణి కానీ దామోదరుణ్ణి కానీ దీపం మీదకి ఆవాహన చెయ్యాలి. ఆవాహన చేసి అక్షతలు వేసి మీరు దీపం దగ్గర నిలబడి ఒక శ్లోకం చెప్పాలి. ఆ శ్లోకం చెప్తేనే మీరు మనుష్య జన్మ ఎత్తినందుకు ప్రయోజనం. మీరు ఆ శ్లోకం చెప్పకుండా దీపం పెట్టారనుకోండి, మీకు అసలు మనుష్య జన్మ ప్రయోజనం తెలియలేదని గుర్తు. ఆ రోజు దీపం పెడితే ఒక మాట చెప్తాం, కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః అని చెప్తాం శ్లోకం. అంటే కీటాః పురుగులు, పతంగాః అంటే చిన్న చిన్న దోమలు, ఈగలు మొదలైనటువంటివి కాకుండా కొద్దిగా రెక్కలు ఉన్నటువంటివి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః. మశకం అంటే దోమ లాంటివి, వృక్షాః చెట్లు మొదలైనవి కదలలేనివి. జలే స్థలేయే నివసంతి జీవాః. జలే అంటే నీటిలో బతికేవి,
స్థలే అంటే భూమి మీద బతికేవి. ఏవి తమంత తాము దీపము పెట్టలేవో, ఏవి తమంత తాము పుణ్యము చేసుకోలేకపోతున్నాయో, ఏవి ఈ దీపం పెట్టి ఈశ్వరుణ్ణి చేరలేక ఇలా నిలబడిపోయాయో, వాటి మీదకి ఈ దీప కాంతి ప్రసరించడం వల్ల ఈ దీపం పెట్టిన పుణ్యం వాటి ఖాతాలో కూడా పడి అవన్నీ కూడా మళ్లీ పుట్టవలసిన అవసరము లేని స్థితిని పొందుగాక. అందుకు పెడుతున్నాను ఈ దీపాన్ని అని చెప్తాను. జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ దీప కాంతి ఎంత దూరం పడుతోందో అంత దూరంలో కాంతి పడినంత మేర ఉన్న ప్రాణులన్నీ మోక్షాన్ని పొందుతాయి. ఇప్పుడు మీరెందుకు పెట్టారా దీపం అంటే ప్రాణికోటి ఎందు ప్రేమ. అయ్యో ఎప్పుడు ఏ తప్పు చేశాడో ఇవాళ పురుగై పడిపోయి ఉన్నాడు. ఇంకా ఇక్కడ పెట్టిన దీపం బయట ఉన్న దోమ మీద, ఈగ మీద, చెట్టు మీద పడుతుంది. జలే స్థలే చాప ఉంది, చెరువులో కూర్చుని ఉంటుంది, దాని మీద ఎలా? అందులో ఆకాశ దీపం ఎక్కించి ఆ దీపాల కాంతులు నీళ్ల మీద పడతాయి. పడితే నీళ్లల్లో ఉన్నవి కూడా మోక్షమును పొందుగాక. భూత దయాం విస్తారయ. ఇది శంకరుల ప్రతిపాదన. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ప్రేమ అన్న మాటకి మారు పేరు సనాతన ధర్మం. వాణ్ణి వీణ్ణి కాదు, సమస్త భూతములను ప్రేమించమని చెప్పింది. కాబట్టి మీరు భాగవతంలో రంతిదేవోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, చాలా చిన్న ఘట్టం కానీ అత్యద్భుతమైనటువంటి ఘట్టం. ఆయన ఏం చేతకానివాడు కాడు, దరిద్రుడు కాదు, గొప్ప చక్రవర్తి. అటువంటి వాడు తన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్నంతటినీ దానం చేసేశాడు. ఇంత దానం చేసేసిన తర్వాత తనకి తన కుటుంబానికి తినడానికి లేకుండా పోయింది. 48 రోజుల పాటు మాడిపోయాడు అంతఃపురంలో. ఇది తెలిసింది రాజ్యంలో వాళ్ళకి. అయ్యో ప్రభువుకి అన్నం నీళ్లు లేవుట అని. వాళ్ళు పట్టుకొచ్చి కొద్దిగా పాయసం, నెయ్యి, బియ్యం ఇలాంటివి కొద్ది మంచినీళ్లు పట్టుకొచ్చి ఇచ్చారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కూర్చుని గబగబా తినబోతున్నాడు. ఇలాగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా ఆకలితో ఉన్నానన్నాడు. భవతే విష్ణు స్వరూపాయతే, సగం తీసి పెట్టేశాడు. మళ్ళీ తినబోతున్నాడు, ఇంకొకరు వచ్చారు, మళ్ళీ పెట్టేశాడు. ఆఖరిని ఎవరో వచ్చారు, ఆయనకి పెట్టేశాడు. చిట్ట చివర మంచినీళ్లు మాత్రమే ఉన్నాయి, అవి తాగుదాం అనుకుంటున్నాడు. ఈ మంచినీళ్లు దొరికితే చాలండి, నా ప్రాణాలు నిలబడతాయని వచ్చారు. ఆయన అన్నాడు, ఎప్పుడో చదివిన భాగవతం నేను, అన్నము లేదు, కొన్ని మధురాంబవులున్నవి త్రావుమన్నా. రావన్నా శరీరధారులకు కలిగిన ఆపదల్ తొలగించి వారికి మేలు చేయుట కంటే అన్య సుఖమున్నదే. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుల్కసా అన్నాడు. పుల్కసా అని ఎవ్వరూ మాట్లాడడానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తి వచ్చి నీళ్లు అడిగితే ఆయనకి ఆ నీళ్లు ఇచ్చేసాడు. ఇచ్చేసి నీళ్లు తాగమని, ఆ నీళ్లు తాగేసిన తర్వాత అన్నాడు, ఆహాహాహా నేను తాగితే ఉంది, నేను తింటే ఉందయా, సమస్త భూతకోటిలో ఉన్న ఆకలి దాహం ఒకటే కదా. ఇలా మనుష్యులకు వచ్చినటువంటి, సమస్త భూతములకు వచ్చినటువంటి కష్టములను తొలగించగలిగినటువంటి శక్తి నాకు ఉండి వాళ్ళ కష్టం తొలగి వాళ్ళు సంతోషిస్తుంటే చూడ్డం కన్నా నాకు ఇంకేం కావాలయా? అయితే మరి నువ్వెలా ఉంటావు అంటావేమో, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా, నాకు పురుషోత్తముడొక్కడే దిక్కు అన్నాడు. నేను నీలో ఈశ్వరుణ్ణి చూస్తున్నానయా, తృప్తిలో తాగేసే మంచినీళ్ళు అన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి అన్నం అడిగిన వాళ్ళు, నీళ్ళు అడిగిన వాళ్ళుగా ఎవరొచ్చారో వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాక్షాత్కరించారు. నీకేం కావాలన్నారు. నువ్వు ఎలా ప్రతి ప్రాణి హృదయములోనూ ఉంటావో అలా నేను కూడా ప్రతి ప్రాణి హృదయములో ఉండి వాళ్ళ కష్టాన్ని నేను భరించే అనుగ్రహం నాకు ఇయ్యన్నాడు. ఎందుకంటే ఆ భూతములు బాధపడితేనే చూడలేనన్నాడు. ఇది ఆయన ప్రేమ. భూతదయాం విస్తారయ. భూతదయ కలగడానికి మార్గం ఏదై ఉండాలంటే నీకుందని వాడికి పెట్టానండి అనకూడదు, వాడికి లేదని నేను ఇచ్చానండి అనకూడదు, వాడి మీద ప్రేమతో ఇచ్చానండి అలా పరమ ప్రేమతో ఇవ్వాలి. మీ అబ్బాయికి నువ్వు ప్యాంటు చొక్కా కుట్టించావు, నాన్నగారండి నాకు ఆఫీసులో టైం కుదరట్లేదు, నాకు ఒక బ్లాక్ ప్యాంటును దాని మీద ఎల్లో షర్ట్ ఒకటి తెచ్చిపెట్టండి అన్నాడు. మీరు కాకినాడలో కుట్టించి హైదరాబాద్ పట్టుకొచ్చారు, దీన్ని సభలో ఇస్తారేంటి? నేను మా అబ్బాయికి ప్యాంటు చొక్కా కుట్టించి తిని అని సభాముఖంగా మీ అబ్బాయిని పిలిచిస్తారా?
ఎవ్వరికీ తెలియక్కర్లేదు. మీకు ఇచ్చిన విడిదిలో నిశ్శబ్దంగా పెట్టి తీసి నువ్వు అడిగావు కదా ఇదిగో ప్యాంటు చొక్కా తీసుకొచ్చానరా కట్టుకో అని ఇచ్చేస్తారు. ఎందుకంత రహస్యంగా ఇచ్చి వాడు కట్టుకుంటే మీరు జుర్రేసుకున్నారు వాడిని చూసి ఆనందంతో ఆ రూపాన్ని? మీకు ప్రేమ ఉంది కాబట్టి. ఇంకోళ్ళకి అన్నం పెడితే ఫోటో ఎందుకు అంటే దయ లేదు కాబట్టి, ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ లేని దయ అట్టహాసానికి పనికొస్తుంది, ప్రేమతో కూడిన దయ అభ్యున్నతికి పనికొస్తుంది. అందుకే మన వాళ్ళు అన్నం పెడితే నారాయణ సేవ అంటారు, నారాయణ సేవ చేస్తున్నామంటారు. కానీ ఇంకొక మాట అనరు. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆయన ఏం చేసుకోరు, కానీ ఆయనకి చేశారు. శిష్యులందరూ కలిసి జన్మదినోత్సవం చేశారు. చేస్తే అప్పుడు ఏదో 12 1 గంట అయింది, పూర్ణాహుతి అవి అన్నీ అయిపోయిన తర్వాత నారాయణ సేవ మొదలు పెడుతున్నాం అన్నారు. అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆర్గనైజర్స్ అని ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళు అన్నారు ముందు అడుక్కునే వాళ్ళకి పెట్టేసేయండి అన్నారు. అంటే వీధిలో పాపం ఎవరో యాచకులు కొంతమంది నిలబడున్నారు. ఇప్పటికీ రమణాశ్రమంలో ముందు యాచకులకే నారాయణ సేవ. వాళ్ళని లోపలికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి వడ్డిస్తున్నారు. వడ్డిస్తుంటే హైకోర్టు జడ్జెస్ వాళ్ళు అందరూ లోపల ఉన్నారు. వాళ్ళకి పంక్తి వేశారు. వేసి వాళ్ళందరూ ఏరి భగవాన్ నేరి అన్నారు. అంటే ఏరి భగవాన్ నేరి భగవాన్ నేరి అని, ఏరి భగవాన్ నేరి, అయ్యో ఎటుడిపోయారు అని అందరూ వెతుకుతున్నారు. ఈయన వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని అన్నం తింటున్నారు. తింటుంటే వీళ్ళు వచ్చన్నారు, అదేంటి భగవాన్ ఇక్కడ కూర్చొని తింటున్నారు, మీకోసం లోపల జడ్జెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆయన అన్నారు అడుక్కునే వాళ్ళకి పెట్టండి అన్నారుగా, నేను అంతేగా, నాకేముంది, అందుకని ఇక్కడే కూర్చున్నాను. అప్పుడు పొరపాటు అయిపోయింది మహానుభావ, మమ్మల్ని మన్నించండి, నారాయణ సేవ, అందరిలో ఉన్న నారాయణుడికి అన్నం పెడుతున్నాం కానీ అడుక్కునేవాడికి అన్నం పెట్టట్లేదు, మా పొరపాటు మన్నించి రెండంటే అప్పుడు లేచి వచ్చారు. గురువు అనేక రకాలుగా మార్గం చూస్తాడు, ఎలాగో అలా శిష్యులను ధరిస్తాడు. మహాపురుషులు మహాపురుషులే కాబట్టి శంకరులు అంటున్నారు భూత దయాం విస్తారయ, విస్తరించాలి నా భూత దయ, తప్ప సంకుచితమైపోకూడదు. దయ అన్న పేరుతో అది రకరకాల మార్గములను త్రొక్కకూడదు. కాబట్టి భూత దయాం విస్తారయ తారయ సంసార సాగరతః, నేను ఈశ్వర నన్ను ఈ సంసార సాగరము నుండి తరింప చెయ్యి. ఆయన ఏ మాట వేసినా అద్భుతం అండి. ఆయన అంటారు తారయ, ముందేం మాట వేశారంటే తారయ దాటించు అన్నారు. సంసార సాగరతః, సంసారమనేటటువంటి సాగరమును దాటించు. చిత్రం ఏంటంటే ఎక్కడ పెద్ద ఒత్తులు కానీ పెద్ద హడావిడి కానీ ఏమి ఉండవు, చక్కగా చదువుకోవచ్చు ఆ స్తోత్రం, అలా ఉంటుంది. తారయ అన్న మాట చాలా చోట్ల వాడతారు. నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని రుద్రాధ్యాయం అష్టమానువాకంలో మంత్రం. తారాయ అంటే దాటించువాడు, దాటించగలిగిన వాటిని తారకము అంటారు. తారకము ప్రణవము రామనామము, ఈ రెండు తారకాలు లోకంలో. రామనామం తారకం, ఈ సముద్రాన్ని దాటిస్తుంది. ప్రణవము తారకము, ప్రణవము కూడా దాటిస్తుంది. అందుకని ఈ రెండింటినీ తారక మంత్రములు అని పిలుస్తుంటారు, తారక నామము అని పిలుస్తుంటారు. తారయ దాటించాలి, దేన్ని దాటించాలి? సంసార సాగరతః, సంసారమనేటటువంటి సాగరమును దాటించు. ఏమి సాగరమేమి అంటే, సాగరము అంటే గర అంటే విషం, సాగరము అంటే విషముతో కూడుకున్నది అన్న శబ్దాన్ని ఆయన చూపిస్తున్నారు. ఇందులో ఉన్నదంతా ఏముంటుందంటే విషమే ఉంటుందంటే, ఇందులో ఉన్నది ఏది మీకు పనికొచ్చేసి మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేసి ఏదో మీకు ఆధ్యాత్మిక అభ్యున్నతిని కల్పించేస్తుంది అనుకోవడం మిమ్మల్ని మీరు దిద్దుకోపోతే తేలికైన విషయం కాదు. దూర్జటి దెప్పి పొడిచాడు శివుడి దగ్గరికి వెళ్ళి, పెద్ద ఉపకారం చేశావులే అన్నాడు. ఏం చేశానన్నాడు శివుడు. అంటే నన్ను ఎంత మాయ చేశావో తెలుసా, 55 ఏళ్ళు వచ్చేసాక తెలిసింది నువ్వు చేసిన మాయ. ఏం చేశావు? ఆలంచున్ మెడకట్టి ఒక ఆవిడ్ని పట్టుకొచ్చి మెడకు కట్టావు, నీ భార్య అన్నావు. దానికి అపత్యశ్రేణి కల్పించి ఓ కొడుకు కూతురు కూడా ఉంటే బాగుండనిపించావు, ఇద్దరు పుట్టారు. ఏం చేశాను? తద్బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధంబు కావించి ఈ అమ్మాయిని పట్టుకెళ్ళి అక్కడిచ్చాను, ఇంకో అమ్మాయిని కోడలని తెచ్చుకున్నాను. బ్యాలెన్స్ అంతే. ఓబీ రిసీట్ ఇష్యూ సిబి ఒకటే ఉంది. ఓబీ ఒక ఆడపిల్ల, రిసీట్ కోడలు, ఇష్యూ ఆడపిల్ల, సిబి ఒకటే. మళ్ళీ
ఇక్కడ కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూతురు అక్కడికి వెళ్ళింది, అక్కడ అల్లుడు, వాళ్ళకో కోడలు వచ్చింది. ఆఖరికి నాకేమర్థమైందంటే ఆడపిల్లనిచ్చి ఆడపిల్లని గుచ్చుకోవడం అన్న పని చేయించావు నా జీవితంలో, అంతే నేను చేసింది, అది తప్ప నాకు ఇంకేం కనపడలేదండి. ఇది చేయడానికి 60 ఏళ్ళు బతికాను, ఇంతకన్నా నేను చేసింది ఏమీ నాకు కనపడలేదు. ఎంత మాయ చేశావయ్యా శంకర, ఎలా ఉద్ధరిస్తావు నన్ను ఇప్పుడు అన్నాడు. నిన్ను వదిలేస్తాననుకుంటున్నావేమో, పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడవరా పాపన్న రాయన్న లెమ్మన్న అరిటి పండ్లు కొనితే లేకున్నన్ వల్లనంటే తల్లిదండ్రుల పొడెట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. అలా నన్ను బాగు చేయి, మాయలో ముంచావు కాబట్టి. తండ్రి పిల్లాడిని, ఒరే నాన్న పెరుగన్నం తినరా ఆకలేస్తోందిరా, నేను భోజనం చేయాలరా అంటే వాడు అరటి పండు ఉంటేనే తింటాను అని నోరు మూసేస్తే బయట వానబడుతున్నా ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా గొడిగేసుకుని వీధికెళ్ళి కిరాణా కొట్ట దగ్గర 2 అరటిపళ్ళు అట్టుకొచ్చి పెరుగు అన్నంలో పిసికి బడికి పెట్టి అమ్మయ్యా తిన్నాడు అంతే చాలని అప్పుడు వాడిని పడుకోబెట్టి అన్నం తింటున్నాడా లేదా? అంతేగాని నీ మొహం బయట వర్షం పడుతోంది, నేను ఐఏఎస్ ఆఫీసర్ని, పక్కన ఎవడు లేని కూడా లేడు, కారు డ్రైవర్ కూడా వెళ్ళిపోయి అరటిపండు రేట్రా, నేను వెళ్ళి తేకూడదు, అలా నా స్టేటస్కి తగదని ఊరుకుంటున్నాడు ఆ తండ్రి. నువ్వు అంతే మాయలో తిప్పావుగా, ఏం చేయిస్తావో నాతో చేయించి నన్ను తరింపచేయన్నాడు. భక్తులైన వాళ్ళ స్వాతంత్ర్యం అండి, ఈశ్వరుణ్ణి అలా గద్దించారు వాళ్ళు. కాబట్టి శంకరులు అంటున్నారు ఇందులో, ఆయన చాలా గంభీరంగా అడిగారు. తారయ సంసారసాగరత, సాగర అంటే విషముతో కూడుకున్నది. సాగరమునకు పేరే అంత అసలు. ఎందుచేత అంటే పూర్వం సగర చక్రవర్తి అని ఒక ఆయన ఇక్ష్వాకు వంశంలో పరిపాలన చేశారు, రామచంద్రమూర్తి పుట్టినటువంటి వంశం. వాళ్ళ తండ్రి గారి పేరు అసితుడు. ఆయనకి 2 భార్యలు. ఆయన ఒకప్పుడు శత్రువుల చేతిలో యుద్ధంలో ఓడిపోయి 2 భార్యల్ని తీసుకుని భృగుశ్రవణము అనబడేటటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు, ఉత్తర దిక్కున. ఆయన శరీరం విడిచిపెట్టేశారు. ఈలోగా ఈ 2 భార్యల్లో ఒక భార్య